అధ్యక్ష ప్రజలకు ఏవైతే మేము ఎన్నికలకు ముందు అది వరంగల్ డిక్లరేషన్ కానీ ముఖ్యంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టిన అధ్యక్ష. ఇవాళ నా భూతో నా భవిష్యత్ దేశ చరిత్రలో స్వాతంత్ర భారతదేశ చరిత్రలో కుల సర్వే జరపడం అనేది ఒక చారిత్రాత్మక అధ్యాయం అధ్యక్ష. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేనటువంటి సాహసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. బీహార్లో కర్ణాటకలో కుల సర్వే జరిగినప్పుడు కూడా అధికారికంగా టేబుల్ చేయలేని పరిస్థితి. ఇవాళ కుల సర్వే చేయడమే కాకుండా దాన్ని టేబుల్ చేసినటువంటి పరిస్థితి. ఆ ఘనమైన చరిత్ర చేస్తారండి. క్రమశిక్షణ అనేది ఉంటుంది కదా, అందరికి వర్తిస్తుంది. మీ పార్టీ పరిస్థితి ఏమో తెలియదు కానీ మా పార్టీలో వర్తిస్తుంది. మా మిత్రుడు మా పక్కనే ఉన్నాడు, మాకేం బాధ లేదు, అన్నీ ఉంటాయి. మీరు 10 ఏళ్లలో అధ్యక్ష 10 ఏళ్లలో అధ్యక్ష మీరు ఎంత పెద్ద బోగా సర్వే చేశారంటే అధ్యక్ష, సకల కుటుంబ సర్వే అని అధ్యక్ష, సకల కుటుంబ సర్వే అని ఒక్క నిమిషం వినండి. విన్న తర్వాత మీకు కూడా మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్పండి. సకల కుటుంబ సర్వే అని అధ్యక్ష నేను ఢిల్లీ నుంచి ఆగమేఘాల నుంచి నిజామాబాద్ సమగ్ర కుటుంబ సర్వే ఎస్కేఎస్ ఢిల్లీ నుంచి ప్రొద్దున ఫ్లైట్లో వచ్చి నిజామాబాద్ వెళ్ళి నేను నామోదు చేసుకున్న అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష? ఎటుపోయింది మీ చర్చది? ఆగమేఘాల మీద ఒక సెన్సేషన్ సృష్టించి దేశవ్యాప్తంగా ఒకే రోజున సర్వే అని అది బోగస్ సర్వే కదా అధ్యక్ష? ఏ రకంగా చేసినారు? ఏ రకంగా నామోదు చేసినారు? ఒక్క రోజులో చేశారు మీరు. పోనీ అదని టేబుల్ చేశారంటే కేసీఆర్ కుటుంబ సభ్యుల వద్ద పెట్టుకున్న దాన్ని బయట టేబుల్ చేయకుండా బయట ఇవ్వకుండా ప్రభుత్వ సొమ్ముతో చేసిన సర్వేని మీరు మీ దగ్గర ఎట్లా పెట్టుకున్నారు అధ్యక్ష? ఇలా నిష్పాక్షకంగా చాలా సూక్ష్మకంగా ఎంతోమంది ఎంప్లాయీస్ని ఎమర్జ్ చేసి మనం ఇలా సర్వే చేయగలిగినాం అధ్యక్ష. అన్నిటికి మించి అధ్యక్ష ఒక ఓబీసీ నాయకుడిగా ఈ దేశ చరిత్రలో ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం అధ్యక్ష. ఇది గొప్ప విషయం అధ్యక్ష. దేశ చరిత్రలో ఎక్కడ జరగలే 56% బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారని అధికారికంగా డాక్యుమెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఏ రాష్ట్రంలో జరగలే. ఇక్కడ బీజేపీ సభ్యులు ఉన్నారు, వారి ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దేశవ్యాప్తంగా రేపు జరగబోయే సెన్సస్లో కాస్ట్ను జోడించండి. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల పట్ల ప్రేమ ఉంటే మీరు జోడించి ఆ దశగా చేసే ప్రయత్నం చేయాల్సిందిగా అధ్యక్ష మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు చిత్తశుద్ధి లేరు, మీరు చేయలేకపోయినారు, మేము చేస్తే హర్షించరు, దాంట్లో తప్పులు ఎత్తికిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎవరైతే కుల సర్వేలో పాల్గొనలేదో మాజీ ముఖ్యమంత్రి కానీ ఇతర పెద్దల కోసం రెండోసారి కూడా అవకాశం ఇచ్చాం అధ్యక్ష. మీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉంది అధ్యక్ష? నిజంగా చిత్తశుద్ధి మీరు నామోదు చేసుకోవాలి కదా సర్వేలో. ఎందుకు చేసుకోలేకపోయినారు? ఇంత ఆలస్యత్వం, ఇంత నిర్లక్ష్యం ఎందుకు అధ్యక్ష? ఇది ప్రజల కోసం, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఫలాలు అందాలని, ప్రభుత్వ పరంగా ఉన్న ఫలాలు ఎవరు ఎంత నిష్పత్తి ప్రకారం ఉంటే ఆ నిష్పత్తి ప్రకారం అందాలని ఒక సదుద్దేశంతో కుల సర్వే చేస్తే మీరు పాల్గొనకపోగా దాన్ని విమర్శలు చేస్తూ మీ చిత్తశుద్ధిని కింద పడేసుకున్నారు అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంత గొప్ప అధ్యాయం ఏ రాష్ట్రంలో జరగలేదు అధ్యక్ష. చిన్న చిత్కర లోటుపాటు ఉంటే సరిదిద్దుకోవాలి, కానీ మొత్తం సర్వేనే మీరు తప్పుదత్త విధంగా, అంటే మీరు సర్వేను తప్పుపడుతున్నారంటే యావత్ బీసీలకు జరగబోయేటువంటి న్యాయాన్ని మీరు తప్పుపడుతూ ఉన్నారు అధ్యక్ష. వారిని ఒక రకంగా బీసీలకి ఇంత ఫలాలు అందుతాయని కడుపునోతో మాట్లాడటం కనబడుతుంది అధ్యక్ష. ఇది ఒక గొప్ప అధ్యాయం అధ్యక్ష, దీన్ని హర్షించాల్సిన అవసరం ఉన్నది. సబ్ కేటగరైజేషన్ అధ్యక్ష 30 ఏళ్ళగా ఉద్యమం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పై త్వరవే అదే రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేసి ఇవాళ దేశంలో అందరికన్నా ముందుగా సబ్ కేటగరైజేషన్ చేసి దాంట్లో కూడా ఏబిసిడి గ్రూపులుగా విభజించి ఎవరికి ఏ రకంగా ఫలాలు అందాలో ఆ రకంగా చేసేటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అధ్యక్ష. 14 మాసాల్లో జరిగిన అభివృద్ధి మీ 10 ఏళ్ల పాలనతో పోల్చుకుంటే చాలా మెరుగైన ఫలితాలు ఇవాళ మేము ఇవ్వగలిగినాం. అన్నిట్లో చూసుకోండి అధ్యక్ష, ఉద్యోగాల్లో కానీ, రైతులటువంటి సంక్షేమంలో కానీ, బీద ప్రజానికి అధ్యక్ష 10 ఏళ్ళు డైట్ ఛార్జెస్ పెంచలేని పరిస్థితి. ఎవరుంటారు అధ్యక్ష? బీసీ హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో ఎవరుంటారు? తల్లిదండ్రులు పాపం పోషణ పరిస్థితి ఉంటే వచ్చే హాస్టల్ ఉంటే వారికి 10 ఏళ్ళని మీరు 10 ఏళ్ళలో దయదాల్చలే మీరు వాళ్ళని. ఇలా 40% ఏంటి అధ్యక్ష? 200% ఏంటి అధ్యక్ష? డైట్ ఛార్జెస్, కాస్మెటిక్స్, పిల్లల బాగు కోసం చేస్తున్నాం అధ్యక్ష. ఇంత ఆర్థిక నిర్బంధం ఉండి ఇవాళ అప్పుల గురించి మరి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు అంటే నాకు కూడా గౌరవమే. నిజంగా ఉద్యమం చేసిన రోజుల్లో ముఖ్యమంత్రి అయితే చాలా దూరదృష్టితో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుదాం అనుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఏ రకంగా కట్టారు అధ్యక్ష? ఎవరికి ఉపయోగపడుతుంది అధ్యక్ష? కాళేశ్వరం ప్రాజెక్టు ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇవాళ
మీరు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఒక ఎకరానికి నీరు పారేయాలంటే సంవత్సరం కింద మీరు అధికారులు ఉన్నప్పుడు ఇచ్చిన లెక్కల ప్రకారం 50,000 రూపాయలు అవుతుంది. ఎన్నిసార్లు ఎత్తిపోస్తే మల్లన్న సాగర్ నీళ్ళు వస్తాయి అధ్యక్ష? కాళేశ్వరం నుంచి ఎన్నిసార్లు ఎత్తిపోస్తే మల్లన్న సాగర్ నీరు వస్తాయి? ఏ దురదృష్టం ఈ ప్రాజెక్టు కట్టినట్టు 1,20,000 కోట్లు అప్పన్నంగా గోదావరి నదిలో పోషిస్తారు. కొన్ని దానితో ఏమన్నా ఫలితం ఉందా అంటే సున్నా. బీటలు వారిపోయింది మేడిగడ్డ. అధ్యక్ష, నెహ్రూ గారు దురదృష్టంతో కట్టినట్టు ప్రాజెక్టు మన రాష్ట్రంలో పోచంపాడు శ్రీరామ్ సాగర్ కానీ నాగర్ సాగర్ కానీ ఒక గీత బల్లే అధ్యక్ష, 70 ఏళ్లలో ఒక గీత బల్లే. ఏ రకంగా నాణ్యత లోపంతో కట్టడం వల్ల ఇవాళ కుంగిపోతా ఉన్నాయి బ్యారేజ్లు. కుంగిపోలేదంటారు. ఒక ఇంటికి అధ్యక్ష ఒక పిల్లర్ కుంగితే ఆ ఇల్లు ఉంటుంది అధ్యక్ష, మొత్తం ఇల్లును సమకూర్చాల్సిందే. అలాంటి నాణ్యత లోపంతో కట్టి ప్రజల సొత్తుని దుబారా చేసి లక్షల కోట్లు ప్రాజెక్టుల పేరు ప్రజల్ని నమ్మబలికి డబ్బులంతా కూడా వృధా చేసినట్టు ఘనత గత పాలకులు అధ్యక్ష. ఇవాళ 1, 2 కాదు, అన్ని రంగాల్లో కూడా జరిగిన తప్పిదాలని సరిదిద్దుతూ ఆర్థిక నిర్బంధం మీరు అప్పుడు చేయాలన్నారు అధ్యక్ష. శుతిలేని సంసారం, శుతినోడు సంసారం నడిపితే ఒక లోన్ తెచ్చుకోవాలంటే పేయింగ్ కెపాసిటీ దృష్టిలో పెట్టుకొని లోన్ తెచ్చుకుంటాడు. ఇవాళ అభ్రంగా ప్రభుత్వ పరంగా అప్పులు, కార్పొరేషన్ పరంగా అప్పులు, సొసైటీల పరంగా అప్పులు 1,70,000 అంటే 18 ముఖ్యమంత్రులు పాలించిన ఈ రాష్ట్రంలో, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 65 ఏళ్ల పాలనలో 68,000 కోట్ల అప్పు మాత్రమే అధ్యక్ష. 10 ఏళ్లలో 6,20,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఇలా వాస్తవం కూడా పెద్ద జీవన్ రెడ్డి చెప్పినట్టుగా నెల కాగానే రిజర్వ్ బ్యాంక్ మనం ఒప్పుకోకపోయినా మన అకౌంట్ నుంచి 6,500 కోట్లు పోతా ఉన్నాయి అధ్యక్ష. మరొక 6,500 జీతభత్యాలు, 5,000 చిల్లర కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. కిందిది మీది చేసినా, మీది కింది చేసినా, ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా ఎక్కడ కూడా మేము గత ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను జారబెట్టకుండా చాలా జాగ్రత్తగా ఇంత ఆర్థిక నిర్బంధం కష్టమున్నా మేము ఇచ్చిన మాట కింద పాకూడదని మెల్లమెల్లగా అన్ని కార్యక్రమాలు ఇచ్చుకుంటా పోతా ఉన్నాం అధ్యక్ష. ఇంకా 4 ఏళ్ళు ఉంది అధ్యక్ష మాకు. మీరు 10 ఏళ్ళు ఏం నడిపారు అధ్యక్ష? శాంపుల్ సర్కార్ నడిపారు. జీవన్ రెడ్డి గారు మాత్రం గోల చేస్తూ ఉన్నారు. దళిత బంధు ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు? ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు అధ్యక్ష? ఎక్కడ ఉప ఎన్నికలు జరిగితే అక్కడ ఒక స్కీమ్ ఇవ్వడం, ఒక శాంపుల్ ఇచ్చి శాంపుల్ సర్కార్ నడిపారు అధ్యక్ష. హుజురాబాద్లో ఎన్నికలు జరిగితే దళిత బంధు ప్రకటించారు. ఎన్ని కుటుంబాలు ఆదుకున్నారు అధ్యక్ష దళిత బంధు ద్వారా? బీసీ బంధు అన్నారు, దాన్ని ఊసే లేదు. ప్రతి ఎన్నికకు ముందు నిరుద్యోగ భృతి అనేవారు, ప్రతి ఎన్నికకు ముందు ఉద్యోగాలు అనేవారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష? అసలు తెలంగాణ కోరుకుంది ఉద్యోగాల కోసం కదా, అంతమంది ప్రాణాలు బలిచ్చింది ఉద్యోగాల కోసం కదా. మా తెలంగాణ మాకొస్తే, మా ఉద్యోగాలు మాకొస్తాయని. ఒక కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ కుటుంబం ఎంత సుఖంగా ఉంటుందో మనకు తెలుసు అధ్యక్ష. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష? కాంట్రాక్ట్లో ఉద్యోగాలు వేయలేని పరిస్థితి, అవుట్సోర్స్లో ఉద్యోగాలు వేయలేని పరిస్థితి, ప్రభుత్వ పరంగా ఉన్న సంస్థలు నిర్వీర్యం చేసిన పరిస్థితి, యూనివర్సిటీలు వీసీలు. అసలు విద్య లేని ప్రపంచం లేదు అధ్యక్ష. చదువుకోకుండా ప్రపంచం లేదు, ప్రపంచం అంధకారం. అలాంటి యూనివర్సిటీలకు వీసీలు లేకున్నట్టు కొన్ని ఏళ్ళు గడిపినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు మహిళా సోదరి ఉంది, 5 ఏళ్ళు ఒక మహిళ కూడా మంత్రి లేకుండా మంత్రివర్గం నడపగలిగినంటే శభాష్ అధ్యక్ష. ఈ దేశ చరిత్రలో ఎవరు నడపలేకపోవచ్చు. అది ఆ క్రెడిట్ కేసీఆర్కే పోతుంది. ప్రతి దాంట్లో కూడా అధ్యక్ష హంగు ఆర్భాటం, ప్రచారం, శాంపుల్ ఒకటి చూపెట్టినట్టు చేయాలా, తర్వాత నిర్వహణ చేయాలా. డబుల్ బెడ్రూమ్లు నిజంగా కూడా స్పీచ్లో ఆయన ఎలక్షన్ ముందు ఎక్కడ మాట్లాడినా అలోడెస్ ఎక్కడ పడుకుంటారు, నిజంగా కూడా అందరూ కూడా మోసపోయారు అధ్యక్ష. ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టారు అధ్యక్ష? ఉత్సవ విగ్రహాలు నిలబడి ఉన్నాయి, ఎక్కడ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎన్నికలకు ముందు ఇస్తామనుకున్న ఓట్ల కోసం అది కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇందిరమ్మ ఇళ్ల పేరిట. నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో అప్లై చేసిన ప్రతి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఇంత ఆర్థిక నిర్బంధం ఉండి కూడా షుగర్ కార్డులు ఇచ్చామని చెప్పారు. ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? అది కూడా శాంపుల్ లాగానే ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఇచ్చారు. నిజంగా షుగర్ కార్డులు మీరు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది అధ్యక్ష? ఇవాళ మేము అప్లికేషన్ పిలిస్తే లక్షల అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయి? వాళ్ళకి ఇందు 10 ఏళ్ళు దొరకలే కాబట్టి. అర్హులైన ప్రతి బీదవాడికి షుగర్ కార్డు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష. అన్నిటికీ మించి లా అండ్ ఆర్డర్ అధ్యక్ష. ఇలా ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగితే నానా గొగ్గోలు పెడతా ఉన్నారు. నాకు బాగా గుర్తుంది అధ్యక్ష, జీవన్ రెడ్డి గారు మా పొన్న ప్రభాకర్ మీటింగ్కి పోయాం. పేలుడు సంభవించింది అధ్యక్ష. కేసీఆర్కి సన్నిహితులైన కాంట్రాక్టర్ కంపెనీలో పేలుడు సంభవిస్తే 11 మంది చనిపోతే రాత్రి 4 గంటల వరకు ఉండి జీవన్ రెడ్డి గారు మేమంతటి బాడీని బీహార్కి, ఒరిస్సాకు పంపినట్టు సందర్భం పరిపూర్ణమైన నిర్లక్ష్యంతో జరిగినటువంటి సంఘటన అధ్యక్ష.
అక్కడ ఇంకెక్కడో ఒక యాక్సిడెంట్ జరిగితే 5 ఏళ్ల తర్వాత కానీ బాడీస్ దొరకలే, శవాలు దొరకలే. దేవాదుల ప్రాజెక్ట్ జరిగితే 5 ఏళ్ల దాకా డెడ్ బాడీస్ దొరకని పరిస్థితి. అంత నిర్లక్ష్యంగా పాలన జరిగింది అధ్యక్ష. ఇవాళ ఎస్ఎల్బీస్ జరిగిందంటే మీరు ప్రాజెక్ట్ని వదిలేసినారు. 3 నుంచి 4 వేల కోట్లు పెడితే 3 లక్షల ఎకరాలు పారేటటువంటి గొప్ప ప్రాజెక్ట్ ఎస్ఎల్బీసీ అధ్యక్ష. ఎందుకు పక్కన పెట్టినారు అధ్యక్ష? కొంత దూరం వరకు సొరంగం దవి దాన్ని వదిలేసినారు. ఆ నీళ్లు ఇనికి ఇలా మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తుంది, కూలిపోయింది. ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటన దురదృష్టంగా కొంతమంది అక్కడ ఉండిపోయినారు. సో దీని మీద గొగ్గోలు పెడుతున్న మీరు గతంలో 10 ఏళ్ళలో జరిగినటువంటి ప్రమాదాలు మీ నిర్లక్ష్యం వైపు ఒక్కసారి బేరు చేసుకుంటే చాలా బేసిక్గా ఇవాళ పాలన జరుగుతూ ఉంది అధ్యక్ష. స్త్రీ సంక్షేమం కానీ సమానంగా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. మీరు క్యాబినెట్లో ఒక చోటు ఇవ్వకుండా 5 ఏళ్ళు నడపగలిగారు. మేము ఇలా స్త్రీలని ఇద్దరిని క్యాబినెట్లో చేర్చుకోవడమే కాకుండా ప్రతి చోట స్త్రీని బలోపేతం చేసేటువంటి, మహిళల్ని బలోపేతం చేసిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సోలార్ పవర్ ప్లాంట్స్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. క్యాంటీన్లు నడుపుకునేటువంటి అవకాశాలు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మహిళల్ని, బస్సులు అయితే గొప్ప స్కీమ్ అధ్యక్ష. కర్ణాటక తర్వాత మనం ఇలా ఏ మహిళన్నా ఉచితంగా యథేచ్ఛగా మంచిగా ప్రయాణం చేసినటువంటి సదుపాయం కలగజేసినాం. కోట్లు నష్టమైనా దాన్ని భరిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 500 సిలిండర్ అధ్యక్ష. బీజేపీ సభ్యుడు ఇక్కడ ఉన్నారు. రూపాయి తగ్గించలే కేంద్ర ప్రభుత్వం. సిలిండర్ ధర ఇవాళ 1300 ఎంత ఉంది. రూపాయి తగ్గించలే కేంద్ర ప్రభుత్వం. ఈ 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆ భారాన్ని మోస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కడుతూ మహిళలకు సదుపాయం కావాలని 500 సబ్సిడీ ఇస్తున్నట్టు సందర్భం, అదనంగా ఇస్తున్నట్టు సందర్భం. ఇలా చెప్పుతూ పోతే చాలా కార్యక్రమాలు ఇవాళ దేశంలోనే బాగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలతో పోటీ పడుతూ ముందుకు తీసుకెళ్తున్న సందర్భం అధ్యక్ష. ఇలా మున్సిపాలిటీ బలోపేతం చేస్తూ ఉన్నాం. ఆనాడు చూసాం కరీంనగర్ సభలో కేసీఆర్ మారుతూ లండన్ చేస్తా అన్నారు. లండన్ కాదు కదా, భారతదేశంలో ఏదంతో నగరంతో కూడా పోటీ పడలేని పరిస్థితికి దిగజార్చేశారు. ఇవాళ హైదరాబాద్ని RRR తీసుకొచ్చి ఆనాడు గొప్ప యాక్టివిటీ అధ్యక్ష. ఇవాళ వాడుతున్నటువంటి రింగ్ రోడ్ అవుతుందో రాజశేఖర రెడ్డి గారు, దివంకర్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి మొక్క కానుక, దానివల్ల హైదరాబాద్కి శోభ వచ్చింది. దానివల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందింది. సమూలంగా హైదరాబాద్ చుట్టూ ఉండడం వల్ల సమూలంగా ధరలు పెరిగినాయి, రైతులకు లాభం జరిగింది. ఆ దశగానే RRR రోడ్ వస్తూ ఉంది అధ్యక్ష. 4th సిటీ అధ్యక్ష. ఈ దేశంలో మురిపించదగ్గటువంటి 4th సిటీని రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతూ ఉంది. ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దబోతూ ఉంది. మూసీ గురించి పెద్దలు మాట్లాడినారు. ఎందుకు మూసీ ప్రక్షాళన శ్రీకారం చుట్టాం అధ్యక్ష? హైడ్రా ఎందుకు తీసుకొచ్చాం అధ్యక్ష? హైదరాబాద్ ఈజ్ అ సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్, సుందరమైన సిటీ. ఆనాడు నిజాం ప్రభువు ఇన్ని చెరువులు ఎందుకు తగ్గించారు అధ్యక్ష? సస్యశ్యామలం హైదరాబాద్ని కబ్జా కోరులోకి వెళ్ళిపోతే దాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఎంత గొగ్గోలు అధ్యక్ష. ఎక్కడ లేని ప్రచారాన్ని ఇచ్చి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి బ్రేక్ వేసే ప్రయత్నం చేసినారు. మూసీ అధ్యక్ష, మూసీ పరివాహక ప్రాంతంలో కుటుంబాలు ఉంటా ఉన్నాయి, బీద కుటుంబాలు, దోమలు ఈగలతో భేదపడుతూ అక్కడే ఉంటా ఉన్నారు. వారికి రిహాబిలిట్ చేసే విధంగా 18,000 ఇల్లు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటువంటి బృహత్తరమైన కార్యక్రమం తీసుకున్నాం. ఇలా 80% మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నారు. స్వచ్ఛందంగా మేము వెళ్ళిపోతాం, మాకు సురక్షిత ప్రాంతాలు ఇవ్వని కోరుతా ఉన్నారు. మూసీ ఎవరి కోసం అధ్యక్ష? 1912లో ఒక గొప్ప వాన పడితే హైదరాబాద్లో ఆనాడు 80,000 జనాభా ఉంటే 24,000 జనాభా కొట్టుకుపోయినటువంటి సందర్భం. ఇది చరిత్ర. ఒక నయా పూలు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయినాయి ఆనాడు. అలాంటి గొప్ప వర్షం ఇవాళ ఇక్కడ పడితే మన పరిస్థితి ఏంది? దానికోసం అధ్యక్ష మూసీ ప్రక్షాళన. ఇలా ఎన్విరాన్మెంటల్గా హైదరాబాద్ బాగుంటే పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష. విదేశీ పెట్టుబడులు ఎవరు, విదేశీ సంస్థలు ఎప్పుడు ఎక్కడ రావాలన్నా ప్రాణ భద్రత చూస్తారు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు అడిగేది సెక్యూరిటీ ఏంటి, అక్కడ ఆ సిటీ యొక్క భద్రత ఏంటని అడుగుతారు అధ్యక్ష. ఆ తర్వాత వారు పెట్టుబడులకు వస్తారు. ఇలా మూసీ ప్రక్షాళన సజావుగా జరిగి హైదరాబాద్ పాత చెరువులంతా పునరుద్ధరించబడితే హైదరాబాద్ అంత గొప్ప నగరం ఈ దేశంలో ఇంకోటి ఉండదు అధ్యక్ష. ఆ దశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంటే దాంట్లో కూడా విమర్శలు, దాంట్లో కూడా గొగ్గోలు పెట్టే ప్రయత్నం. అధ్యక్ష, నేను మీ ద్వారా ప్రతిపక్ష సభ్యులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత టైంలో కూడా కొన్ని మంచి కార్యక్రమాలు జరిగాయి, ఒప్పుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఏ ముఖ్యమంత్రి అయినా మంచి కార్యక్రమాలు చేస్తే మనం హర్షించాలి అధ్యక్ష, దాన్ని కొనసాగింపాలి. ఇవాళ తమిళనాడులో చూస్తాం అధ్యక్ష, స్టాలిన్ గారు, జయలలిత గారు చేసిన కార్యక్రమం ఏది కూడా పక్కన పెట్టకుండా కనీసం పేర్లు కూడా మార్చుకుని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మంచి కార్యక్రమాలు అంటే ముందుకు తీసుకెళ్లాల్సింది అధ్యక్ష, ఏ ప్రభుత్వం చేసినా. ఇవాళ కేసీఆర్ గారు కొంత చేశారు,
దాంట్లో అనుమానం లేదు. కానీ పాలన 10 ఏళ్ళుగా గాలిలో తప్పి అప్పుల పాలైపోయేలా ధనిక రాష్ట్రంగా పుట్టిన తెలంగాణ ఇలా అప్పుల రాష్ట్రంగా మిగిలడం అనేది చాలా బాధాకరం. రావాల్సిన ఉద్యోగాలు రాలే, జరగాల్సిన అభివృద్ధి జరగలే, ముందుకు పోవాల్సిన కార్యక్రమాలు ముందుకు పోలే. ఈ దశగా 10 ఏళ్ళు మనం వెనుకబడినట్టు సందర్భం నుంచే ప్రజలు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. కష్టాలు అవుతూ ఉన్నాయి, ఆర్థిక నిర్బంధం ఉన్నా కూడా ఇచ్చిన మాట ఏది తప్పకుండా ముందుకు పోవాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది అధ్యక్ష. నేను ప్రతిపక్ష సభ్యులకి ఇదే మన వ్యక్తిగత పంచాయతీ కాదు, ఒకరికొకరు విభేదాలు లేవు. ఇలా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు నేను అసెంబ్లీకి కోసం హర్షించాం అధ్యక్ష. రావాలి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం నాయకుడు అసెంబ్లీలో కూర్చుంటే మంచిది అధ్యక్ష. ప్రజాస్వామ్యం నమ్ముకున్న వ్యక్తులం, ప్రతిపక్షం బలంగా ఉండాలని గట్టిగా కోరుకునే వ్యక్తులం అధ్యక్ష. ఆనాడు ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో వాజ్పేయి ఉండాలని, పార్లమెంట్లో రాజనారాయణ ఉండాలని, పార్లమెంట్లో అద్వానీ ఉండాలని వెసులుబాటు కలిగించినట్టు సందర్భం అధ్యక్ష. అలాంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రతిపక్షం సమర్థవంతంగా ఉంటే మనం కూడా మంచిగా పనులు చేయగలుగుతామని నమ్మే వ్యక్తులు మేము ఒకరం అధ్యక్ష. కేసీఆర్ గారు నిన్నొచ్చారు, ఇంకా రావాలి, ముందు ముందు రావాలి, సూచనలు సలహాలు ఇవ్వాలి. ఈ సభలో కూడా ఇది పెద్దల సభ అధ్యక్ష, పెద్దల సభ, పెద్దల గారే ఉండాలి. డెఫినెట్గా మీకు హక్కు ఉంది, మేము మాట్లాడే దాంట్లో లోపాలుంటే సరిదిద్దండి. అన్ని అవకాశాలు, అన్ని హక్కులు మీకున్నాయి. రాజ్యాంగం మనకి ఇచ్చింది హక్కులు అధ్యక్ష. రాజ్యాంగ రచన అంబేద్కర్ని అక్కడెక్కడో అవమానిస్తే కూడా మనం మాట్లాడిన పరిస్థితి అధ్యక్ష. ఇవాళ ఈ స్థానంలో కూర్చున్నామంటే వారు రచించిన రాజ్యాంగం వల్లే కూర్చున్నాం అధ్యక్ష. ఆ దశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ కూడా సభ్యులు కలిసి రాలే అధ్యక్ష. అంబేద్కర్ అందరికి కూడా ఆరాధ్యమే. ఆ దశగా ముందుకు పోవాలి. రాష్ట్ర విషయంలో అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మానవ తప్పిదాలు జరుగుతాయి, సూచించండి, తప్పులుంటే ఎత్తి చూపండి, ఒక మెట్టు తిరిగి సరిదిద్దుకోవడానికి మేము సిద్ధం. ఇది ప్రజల పాలన, ప్రజలు కోరుకున్నటువంటి పాలన అధ్యక్ష. ప్రజల కోసం బెట్టు చేసేది లేదు, బేషజాలకు పోయేది లేదు, అవసరం అనుకున్నట్టు ఒక మెట్టు దిగడానికి సిద్ధం అనే మాట మీ ద్వారా సభ్యులందరికీ తెలియజేస్తూ మున్ముందు